హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి హాస్పిటల్ నుంచి మధ్యలో ఒకరోజు అంటే సర్జరీ చేసిన రెండో రోజు తీసిన వ్లాగ్ అండి. నైటు నేను అమ్మ దగ్గర నుంచి ఇంటికి వచ్చానండి. ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కదా. అంతేకాకుండా నాకు కొంచెం ఫీవర్ కూడా వచ్చిందనమాట. ఆ వాతావరణం నాకు సెట్ అవ్వక నైటు నిద్ర కూడా లేదు అని చెప్పాను కదండి. ఇంకా ఆ నిద్ర లేకపోవటం వల్ల కూడా ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా అమ్మకు సర్జరీ అయితే చక్కగా కంప్లీట్ అయిందండి. 3:30 గంటలు పట్టిందనమాట సర్జరీ చేయటం. పావుతక్కువ 2ంటికి తీసుకెళ్ళారు. 5:30కి ఇచ్చారండి. చాలా టైం పట్టింది సర్జరీ చేయటం అయితే. ఇంకా 5:30కి ఐసీయూకి తీసుకెళ్ళేటప్పుడు గంటన్నర అయితే స్పృహ వచ్చిద్దని చెప్పారండి. ఎందుకనో మేము 8 దాకా ఉన్నా కూడా ఇంకా స్పృహ రాలేదు. అప్పుడు అడిగితే కూడా ఏమో చెప్పలేమమ్మా ఎన్నింటికి వచ్చిద్దో అని చెప్పారు. ఇంకా లోపలికైతే అస్సలు వెళ్ళనివ్వలేదండి. ఇంకా నేను అమ్మతో మాట్లాడి ఇంటికి వద్దామన్న ఉద్దేశంతో 8:30 దాకా ఉన్నానండి. అయినా స్పృహ రాలేదు. ఇంకా నాకు కూడా కొంచెం చెప్పాను కదా ఫీవర్ వచ్చింది అని. ఇంకా అక్కడ కూర్చోలేకపోయాను అనమాట. మనకి అక్కడ పడుకోవడానికి కూడా లేదు. ఇంకా అందుకని చెప్పేసి మా వారు కూడా ఈ నైట్ ఎటు లోపలికి ఐసీలోకి పంపించరు కదా, అన్నయ్య ఉంటాడులే ఇక్కడ, నువ్వు కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకో, మళ్ళీ నువ్వు అడ్డం పడ్డావంటే నీకు సెలైన్లు పెట్టాల్సి వచ్చిద్ది అన్నారు. ఇంకా నాకు కూడా అసలు చెప్పలేనంత నీరసంగా, అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చి పడుకుందామా అన్నట్టు అనిపించిందండి. అంత డల్ అయిపోయాను అనమాట. ఇంకా అన్నయ్య కూడా నేను ఉంటాను నువ్వు వెళ్ళు అన్నాడు. ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చామండి. అసలు వచ్చి పడుకోవటం ఇందాక 7 దాకా అసలు మెలకువే రాలేదండి నాకు. అంత నిద్ర పట్టేసింది అనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి. ఫీవర్ అయితే తగ్గింది కానీ కొంచెం నీరసంగా ఉంది. ఎంత నీరసంగా ఉన్నా మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కదా. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కొంచెం హుషారు తెచ్చుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఏదన్నా పని వదిలేసి వెళ్ళాను అనుకోండి, ఆ భారం అంతా అత్తయ్య మీద పడిపోతుంది. నేను ఏదన్నా చేయలేక ఏదన్నా ఒక పని వదిలేసాను అనుకోండి, అత్తయ్య చేయాల్సి వస్తుందన్నమాట. అందుట్లో ఇంకా నేనే చేయలేకపోతున్నాను. ఇంకా అత్తయ్య ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇంకా అసలు నేనైతే ఏ పని వదిలిపెట్టకుండా ఇల్లంతా శుభ్రం చేసుకొని చూడండి, బయట కూడా మొత్తం నీట్గా శుభ్రంగా ఊడ్చేసుకున్నాను. ఇల్లు అయితే ఏం తొడవలేదులేండి, ఊరికే శుభ్రంగా ఊడ్చాను అనమాట. ఊడ్చి బట్టలు అవి కూడా మిషన్ వేసేసాను. ఇంకా గిన్నెలు అవి కూడా కడిగేసి అత్తయ్యకి మా వారికి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసానండి. నాకు ఎక్స్ట్రా ఎన్ని పనులున్నా నా బాధ్యతలను అయితే అసలు నేను వదిలిపెట్టనండి. నాకు అయిన వరకు, నేను చేయగలిగిన వరకు ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఈ పనులన్నీ చేసుకునేలోపు బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోయిందండి. ఇంకా బట్టలు కూడా ఆరేసేసి ఇంకా మధ్యలో పొద్దున్నే ఒకసారి, తర్వాత 9-10 ఒకసారి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అమ్మకి ఎలా ఉంది ఏంటి అని అడిగానండి. తెల్లవారుజామున 4 గంటలకి 4-4:30 మధ్యలో కొంచెం కాళ్ళు చేతులు అట్లా కదిలిచ్చిందంట. ఇంక తర్వాత 6:30 అప్పుడు కొంచెం పాలై పట్టమన్నారని ఇంకా అన్నయ్య ఉన్నారు కదా, ఇంకా అన్నయ్యే బ్రష్ చేయించేసి పాలై పట్టి తర్వాత 7-8 మధ్యలో ఇడ్లీ పెట్టమంటే ఒక ఇడ్లీ తినిందంటండి. ఇంకా నేను ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటానే మధ్యలో ఫోన్ చేస్తానే ఉన్నాను, అడుగుతానే ఉన్నాను. ఇక్కడ చేస్తానే ఉన్నాను కానీ ప్రాణం అంతా అక్కడే లాగుతూ ఉందండి, ఎలా ఉందో ఏంటో అని. ఎందుకంటే నేనున్నప్పుడు స్పృహలో లేదు, మాట్లాడలేదు కదా, అందుకోసం ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంకా నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళేటప్పటికి 11-11:30 అయిపోయిందండి. మేము వెళ్ళిన తర్వాత కూడా అస్సలు లోపలికి రానివ్వలేదు. ఎంత బతిలాడినా కూడా ఐసీలోకి రాకూడదమ్మా, రాకూడదు అని పంపించలేదండి. ఇంకా తర్వాత 12-12:30 అయిన తర్వాత
డాక్టర్ గారు వచ్చారు ఎక్స్రే కోసం అని చెప్పేసి బయటికి తీసుకొచ్చారండి అమ్మని. అప్పుడు చూశానన్నమాట. బాగా నీరసంగా అసలు ఎక్కడో మెల్లిగా మనం అడిగిన దానికి చెబుతుంది సమాధానం. అమ్మయ్య అనిపించింది కొంచెం. ఆ టెన్షన్ తగ్గిందండి నాకు కూడా అమ్మని చూసిన తర్వాత. అప్పుడు దాకా చాలా టెన్షన్గా అనిపించింది అనమాట. ఇంకా ఎక్స్రేకి తీసుకెళ్ళి ఎక్స్రే తీసి తర్వాత డాక్టర్ గారిని అడిగి ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కున్నామండి. ఆ సర్జరీ అయితే చక్కగా జరిగింది. లోపల కూడా అంతా సెట్ అయిందమ్మా. ఇంకా నేను చేయటం వరకు అయితే బాగుంది. ఇంకా మీరు జాగ్రత్తలు తీసుకొని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత తొందరగా సెట్ అయ్యిద్ది అని చెప్పారు. అమ్మయ్య అని అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి. అప్పుడు దాకా ఎంత ధైర్యంగా తిరుగుతున్నా కూడా సెట్ అయ్యిద్దో లేదో, ఎలా ఉంటుందో ఏంటో అని లోపల ఆలోచిస్తూనే ఉన్నాము. చాలా వీక్గా ఉంది కదా, ఎలా ఉంటుందో ఏంటని భయపడ్డాము. ఆ దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందని చెప్పారు. ఇంకా అంతా సెట్ అయింది కదా అని చెప్పేసి మామూలు రూమ్కి మార్చారండి. ఇంకా రూమ్కి అది ఇచ్చిన తర్వాత కొంతసేపటికి ఒకసారి మాట్లాడిస్తూనే ఉన్నాము. అయినా కూడా చాలా మగతగా ఇంకా అలా నిద్రపోతూనే ఉంది సాయంత్రం దాకా. డాక్టర్ గారిని అడిగితే ఏంటండి నిన్నటి నుంచి ఇంకా అట్లా మగతగానే ఉంటుంది అని అంటే, కొంచెం ట్యాబ్లెట్లు కూడా కొంచెం మగతగా ఉంటాయి, నొప్పులకి వాడతాం కదా, ఏం భయపడాల్సిన పని లేదు అని చెప్పారండి. ఇంకా ఆ మాట విన్న తర్వాత కొంచెం టెన్షన్ తగ్గిందనమాట. ఇంకా డాక్టర్స్ ఎంత చెప్పినా మనకుండే టెన్షన్ మనకు ఉంటానే ఉంటుంది కదండి. ఇంకా అమ్మ లేచి కొంచెం మామూలుగా మాట్లాడేదాకా, నాకు బాగానే ఉంది అని చెప్పేదాకా ఎంతో కొంత ఆ టెన్షన్ అనేది ఉంటానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంకా టెస్టులన్నీ పూర్తయ్యి రూమ్కి ఇచ్చిన తర్వాత అమ్మకి ఆరోగ్యశ్రీ మీద సర్జరీ చేయించామండి. ఆరోగ్యశ్రీ మీద చేసిన వాళ్ళకి ఏంటంటే పేషెంట్కి భోజనం కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇదిగోండి భోజనము, అల్పాహారం అంటే భోజనము వాళ్ళే పెడతారు, టిఫిన్ వాళ్ళే పెడతారనమాట. ఇంకా రూమ్కి ఇచ్చారని చెప్పాను కదండి, ఎక్స్రే తీసిన తర్వాత ఇంకా రూమ్కి ఇచ్చిన తర్వాత భోజనం కూడా ఇచ్చారనమాట. టోకెన్ ఇస్తారు, మనం వెళ్ళి క్యాంటీన్లో తెచ్చుకోవాలి. ఇంక ఇప్పుడే నేను కొంచెం రసం పోసి అమ్మకి భోజనం కూడా పెట్టానండి. లైట్గా కొంచెం పెట్టమని అంటే అన్నీ తినొచ్చు అని చెప్పారు, కానీ అమ్మకి ఏమి తినబుద్ధి కావట్లేదని చెప్పేసి కొంచెమే తినిందనమాట. ఇంకా అమ్మకు భోజనం అది పెట్టేశాము. ఇంకా అలా పడుకొని ఉందండి. చెప్పాను కదా, ఎందుకనో అట్లా మగతగా మనం అడిగిన దానికి చెప్తుంది కానీ మళ్ళీ వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అట్లా మగతగా పడుకొనే ఉంటుందన్నమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. అమ్మ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.